చ్యవన మహర్షి సంతోషించి ఇక వెంట తీసుకొని వచ్చిన ధనాన్ని అంతా కుబేరుడిలాగా ఖర్చు చేయటం మొదలుపెట్టాడు. అయినా కూడా రాజు దంపతుల్లో ఎలాంటి మార్పు కాలేదు. వారు ఆజ్ఞను పాటిస్తూనే ఉన్నారు. అది చూసి చ్యవన మహర్షి ఎంతో సంతోషించాడు. ఆ రాజదంపతులపై దయ తలిచాడు. వెంటనే రథం దిగి వారిని విడిపించాడు. వారిపై మహర్షి ఎంతో ప్రీతిని చూపాడు, స్నేహాన్ని కలిగి ఉన్నాడు. ఎంతో ఆనందిస్తూ, ఓ దంపతులారా, మీరు నా మనస్సుకు సంతోషం కలిగించారు. పైగా ఇంకోటి కూడా చెప్పలే, మధ్య మధ్యలో అక్కడక్కడ నిలిపి రథము అదేంటో చెప్పాలి వాళ్ళకి, అదేం సరోవరమో అదేంటో అవన్నీ చెప్పుకోవాళ్ళ. ఇట్లంతా చేయించాడు. ఒకటా రెండా ఆయన చేయించింది. మధ్య మధ్యలో నీళ్లు కూడా ఇవ్వలేదు తాగటానికి. కనుక మీకు నేను గొప్ప వరాలు ఇస్తాను, కోరుకోండి అని వారి శరీరాలను తాకాడు. ఆ స్పర్శతో వారికి బాధలంతా తొలగిపోయాయి. అప్పుడు రాజు మహర్షితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీ అనుగ్రహం వల్ల మాకిప్పుడు ఏ శ్రమ లేదు, అలసట లేదు అన్నాడు. అప్పుడు చ్యవన మహర్షి కుశిక రాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, నేను చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. ఈ గంగా తీరం ఎంతో అందమైనది, శుభాన్ని చేకూరుస్తుంది. నేను ఇక్కడ కొద్దిసేపు ధ్యానం చేసుకుంటాను. కనుక నువ్వు నీ భార్యతో కలిసి నగరానికి వెళ్ళు, విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇక్కడికి రా. నేను ఇక్కడే ఉంటాను. రేపు ఉదయాన నువ్వు నీ భార్యతో కలిసి నన్ను చూడు. నీకు ఇక అంతా మేలే జరుగుతుంది. నీ మనస్సులో ఏ కోరిక ఉంటే అదంతా తీరుతుంది అని ఆశీర్వదించాడు. ఆ ఆశీస్సును విని కుశికరాజు మనస్సులో ఎంతో సంతోషిస్తూ ఇలా అన్నాడు, ఓ మహాత్మా, ఇదంతా మీ అనుగ్రహం. మీ వల్లే మేము ఇలా పవిత్రులమయ్యాం, ధన్యులయ్యాం. మేము మళ్ళీ యవ్వనాన్ని, చక్కని శరీరాన్ని, బలాన్ని పొందాం. మీరు నన్ను, నా భార్యను బెత్తంతో గాయపరిచారు. ఇప్పుడు ఆ గాయాలు మా శరీరంపై కనిపించడం లేదు. నేను, నా భార్య ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం. నా రాణి నా కంటికి అప్సరసలాగా అందంగా కనిపిస్తుంది. ఓ మహర్షి, ఇదంతా మీ అనుగ్రహం అన్నాడు కుశికరాజు. చ్యవన మహర్షి ఆ మాటలు విని, ఓ రాజా, నువ్వు నీ భార్యతో కలిసి రేపు ఇక్కడికి రా అన్నాడు. రాజు మహర్షికి నమస్కారం పెట్టి తన నగరానికి బయలుదేరాడు. ఇప్పుడు మంత్రులు, పురోహితులు, సేనాపతులు, నర్తకులు, సమస్త ప్రజలు ఆ కుశికుడి వెంట వెళ్ళారు. రాజు వారందరితో కలిసి ప్రకాశించాడు. వందులు స్తుతిస్తూ ఉండగా కుశికరాజు సంతోషంగా నగరంలోకి అడుగుపెట్టాడు. అది పగలు ప్రారంభమవుతున్న సమయం. ఆ సమయంలో కుశికరాజు చేయవలసిన పనులను కూడా ముగించి భార్యతో కలిసి భోజనం చేశాడు. ఆనందంగా ఆ రాత్రి గడిపాడు. రోగాలు లేకుండా దేవతల్లాగా శోభించాడు. తమ శరీరాలతో ప్రవేశించిన నూతన యవనాన్ని గమనించి సంతోషించారు. ఆనందంగా శయ్యలపై శయనించారు. ఆ మహర్షి ప్రసాదించిన అందమైన శరీరాలను చూసుకొని మురిసిపోయారు. తర్వాత చ్యవన మహర్షి అక్కడ తన సంకల్పంతో రకరకాల రత్నాలతో అలంకరించబడిన ఒక అందమైన వనాన్ని సృష్టించాడు. అలాంటి వనం ఇంద్రుడి నగరమైన అమరావతిలో కూడా లేదు. అలాంటి వనాన్ని చ్యవన మహర్షి సృష్టించాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతవరకు మనం వినిందంతా కూడా గురు పరీక్ష. ఇది చ్యవనుడు కుశిక మహారాజుకు చేసినటువంటి పరీక్ష. 54వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, తెల్లవారింది. కుశికరాజు మేల్కొన్నాడు. ప్రాతకాలమైనటువంటి కృత్యాలను పూర్తి చేసుకొని భార్యతో కలిసి మహర్షి ఉన్న వనం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గంధర్వ నగరంలాగా ఉన్నటువంటి ఒక భవనాన్ని చూశాడు. అది పూర్తిగా బంగారుమయంగా ఉంది. మణులతో చేసిన 1000 స్తంభాలతో శోభిస్తుంది. అక్కడ శిల్పులు తమ నైపుణ్యంతో నిర్మించిన దివ్య పదార్థాలను చూశాడు. అక్కడ శిఖరాలతో ఉన్నటువంటి వెండి పర్వతాలు ఉన్నాయి.
పద్మాలతో నిండిన సరస్సులు ఉన్నాయి. అక్కడ వివిధ చిత్రశాలలు, తోరణాలు, బంగారు అరుగులు, చక్కని తిన్నెలు శోభిస్తున్నాయి. బాగా పూతతో ఉన్నటువంటి మామిడి చెట్లు, మొగలి చెట్లు, అశోక వృక్షాలు, మల్లెతీగలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో అక్కడక్కడ తామరాలు, కలువలతో ఉన్న అందమైన సరోవరాలు కూడా ఉన్నాయి. ఎత్తైన భవనాలు విమానాకారంలో కొండలలాగా ఎత్తుగా ఉన్నాయి. అన్ని ఋతువుల్లోని పూలు అక్కడ ఉన్నాయి. అక్కడ కొన్ని చోట్ల నీరు చల్లగా ఉంది, మరికొన్ని చోట్ల నీరు వెచ్చగా ఉంది. అక్కడ గల అద్భుతమైన భవనంలో విచిత్రమైన ఆసనాలు, శ్రేష్టమైన శయ్యలు కూడా ఉన్నాయి. బంగారంతో చేసినవి, రత్నాలు పొదుగనివి అయినటువంటి శయ్యలపై విలువైన దుప్పట్లు చక్కగా పరచబడి ఉన్నాయి. అక్కడక్కడ లెక్కలేనన్ని భక్ష్య భోజ్యాలు కూడా సిద్ధంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇవన్నీ కుశికరాజు చూశాడు. తర్వాత అక్కడ మాట్లాడే చిలుకలను, సారికలను, తుమ్మెదలను, కోకిలలను, సారస పక్షులను, అడవి కోళ్లను, నెమళ్లను చూశాడు. కొన్ని చోట్ల అప్సరస సమూహాలను, మరికొన్ని చోట్ల ఉన్న గంధర్వుల సమూహాలను చూశాడు. ఆ గంధర్వులు తమ కాంతల చెంత సంతోషంగా ఉన్నారు. తర్వాత కుశికరాజు మధుర గీత ధ్వనులను, మనోహర వేద నాదాలను, సుమధుర హంస ధ్వనులను విన్నాడు. ఇలా అక్కడ గల అద్భుతాన్ని చూసి మనస్సులో ఇలా అనుకున్నాడు, ఆహా, ఇది కళ నిజమా, లేదా చిత్త భ్రాంత, లేదా నేను శరీరంతో పాటు పరమగతిని పొందానా, లేదా పవిత్రమైన ఉత్తర కురు ప్రాంతానికి చేరుకున్నానా, లేదా అమరావతి నగరానికి వచ్చానా, అంటే ఇంద్రలోకానికి, లేదా మహా ఆశ్చర్యాన్ని కలిగించే దేనినైనా చూస్తున్నానా అని భావించాడు. అలా ఆలోచిస్తూనే ఉండగానే కుశికరాజుకు చ్యవన మహర్షి దర్శనమిచ్చాడు. అప్పుడు మహర్షి దివ్యమైన శయ్యపై పడుకొని ఉన్నాడు. కుశికరాజు భార్యతో కలిసి ఆనందంతో చ్యవనుడి దగ్గరికి వచ్చారు. అంతలోనే చ్యవన మహర్షి అదృశ్యమయ్యాడు. అక్కడ ఉన్న మంచం కూడా మాయమైపోయింది. కుశికరాజు ఆ వింతను చూసి ఆశ్చర్యపోతూ నెమ్మదిగా నడిచి మరో వనానికి వెళ్ళాడు. అక్కడ చ్యవన మహర్షి కనిపించాడు. అప్పుడు మహర్షి దర్భాసనంపై కూర్చొని ఉన్నాడు. నియమాన్ని పాటిస్తూ దీక్షతో జపం చేసుకుంటూ ఉన్నాడు. ఇలా ఆ మహర్షి యోగ బలంతో రాజును మళ్ళీ మోహంలో పడేటట్టుగా చేశాడు. క్షణకాలంలో అక్కడ ఉన్నటువంటి వనము, అప్సరసలు, గంధర్వులు, చెట్లు అన్నీ కూడా అదృశ్యమయ్యాయి. మళ్ళీ ఆ గంగా తీరమంతా నిశ్శబ్దమైపోయింది. అంతకుముందు ఉన్నట్లుగా దర్భలు, పుటలతో నిండి ఉంది. కుశికరాజు మహర్షి యొక్క అద్భుతమైన తపశ్శక్తికి ఆశ్చర్యపోతూ భార్యతో ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, చ్యవన మహర్షి గొప్ప తపశ్శక్తి గలవాడు. మనం చూడలేనివి ఎన్నిటినో చూశాం. ఇదంతా చ్యవనుడి అనుగ్రహం. కిమన్యత్ర తపోబలాత్, కిమన్యత్ర తపోబలాత్, తపోబలాన్ని మించింది లేదు. తపసా తదవాప్యం హి, తపసా తదవాప్యం హి, యత్తు శక్యం మనోరథైః, యత్తు సఖ్యం మనోరథైః. త్రైలోక్య రాజ్యాదపి, త్రైలోక్య రాజ్యాదపి తపయేవ విశిష్యతే, తపయేవ విశిష్యతే. మనస్సుతో కల్పించుకున్న ప్రతి దానిని తపస్సుతోనే పొందవచ్చు కనుక త్రిలోకాధిపత్యం కన్నా తపస్సే గొప్పది. తపసాహి సుతప్తేన శక్యో మోక్ష తపోబలాత్. చక్కగా తపస్సు చేస్తే ఆ తపోబలంతో మోక్షాన్నైనా పొందవచ్చు. బ్రహ్మర్షి అయినటువంటి చ్యవన మహర్షి ప్రభావము ఎంత గొప్పది. ఆయన సంకల్ప మాత్రంతోనే తపశ్శక్తితో ఇతరుల లోకాలను సృష్టిస్తాడు. చ్యవన మహర్షి తప్ప మరొకడెవడూ కూడా ఇలాంటి పనులను చేయలేడు అని ఇలా ఆ రాజు ఆలోచిస్తూ ఉండగా
రాజు వచ్చాడని చ్యవన మహర్షికి తెలిసింది. మహర్షి రాజును చూసి తొందరగా రావయ్యా అన్నాడు. వెంటనే కుశికుడు తన భార్యతో కలిసి వచ్చి మహర్షికి తలను వంచి నమస్కారం చేశాడు. మహర్షి కుశిక రాజును ఆశీర్వదించి కూర్చో అన్నాడు. రాజుతో మధురంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఓ రాజా, నువ్వు 5 కర్మేంద్రియాలను, 5 జ్ఞానేంద్రియాలను, మనస్సును చక్కగా జయించావు. దానితోనే సంకటంలో నుండి బయటపడ్డావు. నాయన, నువ్వు నన్ను చక్కగా ఆరాధించావు, ఆదరించావు. ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు. నీ విషయంలో నాకెంతో సంతోషం కలిగింది కనుక ఒక వరాన్ని కోరుకో అన్నాడు. అప్పుడు కుశికుడు, ఓ స్వామి, తమ సాన్నిధ్యంలో నేను అగ్ని మధ్యలో ఉన్నట్లుగా భావించాను, కానీ కాల్చబడలేదు. అదే నాకు గొప్ప వరం. నేను దానిని పొందాను. మీరు ప్రసన్నులై నా వంశం నశించిపోకుండా కాపాడారు. ఇదే మీరు నాపై చూపించిన అనుగ్రహం. ఓ మహర్షి, నా మీద మీకు దయ ఉంటే దయచేసి నాకు గల సందేహాన్ని తీర్చండి అని ప్రార్థించాడు కుశికరాజు. అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 55వ అధ్యాయం. భీష్మ పితామహుడు చ్యవన కుశికుల సంభాషణను ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, కుశికుడు తనకు గల సందేహం గురించి అడగగానే చ్యవనుడు ఇలా అన్నాడు. ఓ స్వామి, మీరు నా ఇంటిలో ఎందుకు నివసించారు? అందుకు కారణం ఏమైనా ఉందా? శయ్య మీద మీరు 21 రోజులు ఒకే వైపున పడుకున్నారు. తర్వాత ఏమీ చెప్పకుండా హఠాత్తుగా బయటకు వెళ్ళి అదృశ్యమయ్యారు. మళ్ళీ హఠాత్తుగా కనిపించారు. మళ్ళీ మరొక వైపు తిరిగి చెయ్యి మీద 21 రోజులు పడుకున్నారు. తర్వాత నూనెతో మర్దన చేయించుకున్నారు. వెంటనే వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా ఇంటిలోని వివిధ రకాల ఆహార పదార్థాలను అన్నిటినీ వస్త్రంలో చుట్టి నింపి పెట్టారు. తర్వాత గుర్రం ఎక్కి వెళ్ళారు. అప్పుడు ధనాన్ని దుబారాగా ఖర్చు చేసేశారు. ఇప్పుడు వనాన్ని చూపించారు. అనేక బంగారు భవనాలను, మణులను, పగడాలతో చేసిన కోళ్ళు గల మంచాలను చూపించారు. మళ్ళీ అన్నిటినీ మాయం చేశారు. ఇలా ఇవన్నీ ఎందుకు చేశారు? దీనికి కారణం ఏమిటి? దీన్ని గురించి ఆలోచించే కొద్దీ నేనెంతో మోహానికి గురి అవుతున్నాను. ఓ మహర్షి, దీని గురించి ఎంతగా ఎన్ని కోణాల నుంచి ఆలోచించినా ఏదీ నాకు అర్థం కావటం లేదు. కనుక నిజం చెప్పండి అని అడిగాడు. చ్యవనుడు ఆ మాటలు విని ఇలా చెప్పాడు. ఓ రాజా, దీనికంతా ఒక కారణం ఉంది, చెప్తున్నాను విను. పూర్వం దేవతల సభలో బ్రహ్మదేవుడు ఒక విషయాన్ని చెబుతుండగా నేను విన్నాను. విప్ర క్షత్రియులకు విరోధం కలగబోతుంది. దాని మూలంగా కుల సాంకర్యం జరగబోతుంది. అందుచేత ఈ పరిస్థితి చక్కదిద్దటానికి కుశికుడికి ఒక మనుముడు పుడతాడు. అతడు తేజస్సు, పరాక్రమం కలవాడవుతాడు అనే విషయాన్ని విన్నాను. వెంటనే నీ వంశాన్ని నాశనం చేద్దామని నీ దగ్గరికి వచ్చాను. కుశిక వంశమే లేకుండా చేద్దామనుకున్నాను. ఒక నియమాన్ని పాటిస్తున్నానని చెప్పి మీ దంపతులు ఇద్దరినీ సేవ చేయమని ఆజ్ఞాపించాను. అప్పుడు నీ ఇంటిలో ఉండి కూడా నీలో ఎలాంటి తప్పును చూడలేకపోయాను. ఎంతగా పరీక్షించినా నీలో లోపం దొరకలేదు. అందువల్లనే నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే ఎప్పుడో మరణించేవాడు. నేను ఇంత ఆలోచనను మనసులో పెట్టుకొని 21 రోజులు నిద్రించాను. ఈ లోపల మీలో ఎవరైనా లేపుతారేమో అని చూశాను. కానీ నువ్వు కానీ నీ భార్య కానీ నన్ను లేపలేదు. అప్పుడు నేను నీపై మనస్సులో ప్రసన్నుడయ్యాను. నిదుర లేచి బయలుదేరాను. అప్పుడు నువ్వు ఎక్కడికి అని అడుగుతావేమో అని చూశాను. అలా కనుక నువ్వు అడిగితే అప్పుడే నిన్ను శపించాలని అనుకున్నా. కానీ అక్కడ కూడా నేను ఓడిపోయాను. నువ్వే గెలిచావు. నేను బయటకు వెళుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు నేను మళ్ళీ మాయమై మళ్ళీ నీ ఇంటికి తిరిగి వచ్చాను.
యోగాన్ని ఆశ్రయించి మళ్ళీ 21 రోజులు నిద్రించాను. ఈ లోపల మీరు ఆకలి బాధకు సహించలేరని తలిచాను. అలసిపోతే కోపిస్తారని చూశాను. కానీ నీకు కానీ నీ భార్యకు కానీ మనస్సులో కొద్దిగా కూడా కోపం రాలేదు. అలా నేను చేసిన ఆ ప్రయత్నము ఫలించలేదు. మీరు గెలిచారు, నేను ఓడాను. భోజనాన్ని తెప్పించి దానినంతా తగలబెట్టాను. అప్పుడు నువ్వు ఆశ్చర్యంతో అయినా నాపై కోపిస్తావని చూశాను. కానీ దాన్ని నువ్వు సహించావు. అప్పుడు నేను ఓడించడానికి నీలో లోపం కనిపెట్టడానికి మరో ఉపాయం ఆలోచించాను. ఎట్లనా కానీ నేను ఓడిపోవాలి నువ్వని. ఆ ఉపాయం ప్రకారంగా నేను రథమెక్కి నిన్ను నీ భార్యను రథాన్ని లాగమన్నాను. అప్పుడు కూడా నువ్వు ఎలాంటి సందేహం లేకుండా నా ఆజ్ఞను పాటించావు. దాంతో నేను ప్రసన్నుణ్ణి అయ్యాను. నువ్వు రథం లాగుతున్నప్పుడు నేను డబ్బును దుబారాగా ఖర్చు చేశాను. అందుకు నువ్వు కోపిస్తావేమోని చూశాను. కానీ అక్కడ కూడా నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. క్రోధం నిన్ను లొంగదీయలేదు. దీనితో నేను ఎంతో సంతోషించాను. అందువలన నీకు నీ భార్యకు ఆనందం కలిగించాలని వనంలో స్వర్గాన్ని దర్శింపచేశాను. ఇదంతా నీకు సంతోషం కలిగించడానికే చేశాను. ఈ వనంలో నీకు కనిపించినటువంటి దివ్య దృశ్యమంతా స్వర్గలోకంలోని ఒక ప్రదేశం కనుక ఓ రాజా, నువ్వు నీ భార్య కొద్దిసేపు సశరీరకంగా ఆ స్వర్గసుఖాన్ని అనుభవించారు. ఇది నిజం. నిదర్శనార్థం తపసః నిదర్శనార్థం తపసః ధర్మస్య చ నరాధిపః ధర్మస్య చ నరాధిపః. ఓ రాజా, తపస్సు ధర్మం యొక్క ప్రభావాన్ని నీకు తెలపాలనే ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను. ఇప్పుడు నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలుసు. ఓ రాజా, నువ్వు సామ్రాజ్యాన్ని ఇంద్ర పదవిని కూడా కోరుకోవటం లేదు. నువ్వు విప్రత్వాన్ని కోరుకుంటున్నావు, తపస్సు చేయాలనుకుంటున్నావు. నాయన, విప్రత్వం లభించడం దుర్లభం అనే నీ ఆలోచన నిజం. విప్రత్వం లభించినా ఋషి కావటం కష్టం. ఒకవేళ ఋషి అయినా తపస్వి కావటం కష్టం. అయినా నీ కోరిక తీరుతుంది. నీ ద్వారా అంటే కుశికుడి ద్వారా కౌశిక వంశం అనే పేరుతో విప్రవంశం వృద్ధి చెందుతుంది. నీ వంశంలో 3వ తరం వారందరూ విప్రులవుతారు. ఓ రాజా, భృగు వంశీయుల తేజస్సుతోనే నీ వంశం విప్రవంశం అవుతుంది. నీ మనుమడు అగ్ని వంటి తేజస్సు గల విప్రుడవుతాడు. ఆ నీ మనువుడు దేవతలకు మనుష్యులకు 3 లోకాలకు కూడా భయాన్ని కలిగిస్తాడు. ఇది సత్యం. కనుక ఓ రాజా, నీ మనస్సులోని కోరికను చెప్పు, వరం తీసుకో అన్నాడు. అప్పుడు కుశికుడు ఇలా అన్నాడు, ఓ మహాముని, నువ్వు నాపై అనుగ్రహం చూపించావు, అంతే సార్, అదే నాకు వరం. ఓ పుణ్యాత్ముడా, నువ్వు చెప్పింది సత్యం కావాలి. నా మనువుడు విప్రుడు కావాలి. ఆ విధంగా అనుగ్రహించు స్వామి. నా వంశం విప్రవంశం కావాలి, అదే నాకు వరం. ఈ విషయాన్నే నాకు కొంచెం వివరంగా చెప్పు. ఓ మహర్షి, నా వంశం విప్రత్వాన్ని ఎలా పొందుతుంది? నా బంధువైన ఆ గొప్ప మనుమడెవడు? అతడి పేరేమిటి అన్నాడు కుశికరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 56వ అధ్యాయం. చ్యవనుడు కుశిక మహారాజుకు ఇలా చెప్పాడు, ఓ రాజా, నేను నిన్ను నాశనం చేయటానికై వచ్చిన వాడిని కదా, అందుచేత నీకు పూర్తిగా విషయాన్ని చెప్పాలి. కనుక చెబుతున్నాను విను. క్షత్రియులు ఎప్పుడూ భృగు వంశీయులకు యజమానులై ఉన్నారు. అయితే దైవీకమైనటువంటి కారణంగా వారిలో విభేదాలు ఏర్పడతాయి. అప్పుడు క్షత్రియులు భృగు వంశీయులను అందరినీ చంపేస్తారు. దైవం చేత విడిచిపెట్టబడిన క్షత్రియ భృగువంశంలోని గర్భస్థ శిశువులను కూడా సంహరిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.